రాబోయే వారం రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఎండ తీవ్రత అయితే మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తున్నాము. ఇది ఉక్కపోతనా లేకపోతే హీట్ వేవ్ అనేది ఎక్కువగా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ప్రెసెంట్ ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజ్ అయితే ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ ప్రాంతాలలో వచ్చింది తెలుగు రాష్ట్రాలలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది రాష్ట్రంలో పెరగడం అనేది చూస్తున్నాము. సో ఇప్పటికే ఎండ తీవ్రతతో పాటు గాల్లో ఉన్నటువంటి తేమ కూడా గత 2 రోజులతో పోలిస్తే పెరిగిందని చెప్పాలి. ఇప్పటికే గాల్లో ఉన్నటువంటి తేమ శాతం కూడా 50% వరకు కూడా పెరిగిందని చెప్పాలి. 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత ఆదిలాబాద్లో నమోదు కాగా, ఇంకా చూసుకుంటే నిజామాబాద్లో కూడా సుమారు మనకి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నా కూడా సిటీలో కూడా మనకి సుమారు 40.1 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఇంకా చాలా చోట్ల మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఖమ్మంలో నమోదు కాగా, హక్కింపేటలో కూడా మనకి 40 డిగ్రీలు, ఇంకా భద్రాచలంలో 40 డిగ్రీలు, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా ఉత్తర తెలంగాణ భాగంలో ఎక్కువగా ఎండ తీవ్రత కొనసాగుతుంటుండగా రానున్న 2 రోజులు కూడా ఇంకా సగటుకి 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ ద్రోణి అనేది చూసుకుంటే రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతుండగా ఈ ద్రోణికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది కనుక చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో జార్ఖండ్ నుంచి, అలాగే చూసుకున్నట్లయితే దానికి పక్కగా ఉన్నటువంటి గాంజటిక్ వెస్ట్ బెంగాల్ వైపు, అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే అంతర్గత కర్ణాటక మీదుగా ఈ యొక్క ఉపరితల చక్రవాకం అనేది ఈ యొక్క ఉత్తర దక్షిణ ద్రోణులకు అనుసంధానంగా కొనసాగుతూ ప్రస్తుతం సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుంటుండగా రాష్ట్రంలో వీచేటువంటి దిగువ స్థాయిలో గాలులు కూడా ఒక విధంగా చూసుకుంటే ఆగ్నేయ దిశ నుంచి దక్షిణ దిశ వైపు వీచే గాలుల వల్ల ఒక విధంగా ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల తేలికపాటి కుములో నింబస్ మేఘాల వల్ల తేలికపాటి వర్షాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మార్నింగ్ ఎలా అయితే మనకు ఉక్కపోత కనిపిస్తుందో నైట్ కూడా అదే టైంకి ఉక్కపోత అలాగే కనిపిస్తుంది. సో దీన్ని హీట్ వేవ్ అని అనుకోవచ్చా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ ఒక్కబోత వాతావరణం కానీ ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణం ఎందుకు వస్తుంది అంటే పగటిపూట ఉష్ణ తీవ్రత పెరుగుదల, అలాగే చూసుకున్నట్లయితే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా పెరుగుదల అనేది కనిపిస్తుంది. పగటిపూట ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే సగటుకి 1 నుంచి 2 డిగ్రీలు పెరుగుతున్నట్లయితే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా సుమారు 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుదల అనేది కనిపిస్తుంది. బయటికి వెళ్లే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లే సమయంలో మాత్రం తలని కప్పుకోవడం కానీ టోపీ పెట్టుకోవడం కానీ చేస్తుండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క సన్ రేడియేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఓకే సార్, సో చూస్తున్నారు కదా, మనం ప్రెసెంట్ అయితే ఐఎండీ ఆఫీసర్ దగ్గర అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో అవసరమైతే తప్ప మధ్యాహ్నం టైంలో ఎక్కువగా బయటికి రాకుండా ఉండాలని సూచనలు అయితే తెలిపారు.